హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం అల్లం పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో 2 కప్స్ పచ్చి పెసర్లు తీసుకోవాలి. అలాగే 1 కప్పు బియ్యం యాడ్ చేసుకొని మనం వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నైట్ అంతా. పెసరట్టు కావాల్సినవి ఎల్లిపాయలు, జీలకర్ర, మిర్చి, అల్లం, ఉప్పు. మనం తీసుకున్న ఈ మిర్చిని వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం నైట్ నానబెట్టుకున్న పెసర్లు కూడా మంచిగా నానినాయి. వీటిని మనం తీసుకున్న అల్లము ఇవన్నీ మిర్చి తీసుకున్నాం కదా, అదే గ్రైండర్లో వీటిని కూడా మిక్స్ చేసుకుందాం. దీంట్లో కొంచెం గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే పప్పు ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. వీటిని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు పెసర పిండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, దీన్ని మళ్ళీ ఒకసారి మనం మంచిగా కలుపుకుందాం. ఒకవేళ బాగా చిక్కగా ఉన్నదంటే దీంట్లో మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. స్టవ్ వెలించుకొని ప్యాన్ పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దోశలు కూడా మంచిగా వస్తాయి ఈ పద్ధతిలో చేసుకుంటే. మనం ఫస్ట్ ఆనియన్ దోశ వేసుకుందాము. దీంట్లో రకాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. జీరా దోశ కూడా ఉంటుంది, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మనం ఏంటంటే అల్లం కూడా దీని మీద చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసుకోవచ్చు. కానీ ఏంటంటే అది ఫ్లేవర్ రాదు, మనం అందుకే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాము. ఏంటంటే పిండి మొత్తం మిక్స్ అయిపోతుంది కాబట్టి అల్లం ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఆనియన్ దోశ వేసుకున్నాను. కావాలనుకుంటే మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు పైన. 2 సైడ్స్ మనం మంచిగా కాల్చుకోవాలి, ఇలా గోల్డ్ కలర్లో అవపడతాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సాదా దోశ వేసుకుంటున్నాం, ప్లెయిన్ దోశ. వీటికి ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది మనం కొంచెం 1 స్పూన్ అట్లా 1 స్పూన్ 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆ పెసరట్టు మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే క్రంచీ వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వరకు కొంచెం తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన వేడి అల్లం పెసరట్టు రెడీ ఫ్రెండ్స్. సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.